నమస్తే అమ్మా. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? చెత్తలా ఉందండి. ఎందుకు మీకు అంత చెత్తలాగా అనిపిస్తుంది? చెత్తలాగానే అనిపిస్తుంది అండి. బస్సులలో చాలా ప్రాబ్లం అయిపోతుంది మాకు. బస్సులలో రావడం పోవడం ఎందుకు ఫ్రీ పెట్టిండో తెలియదు తన. అంటే ఫ్రీగా పెట్టడం వల్ల ఉద్యోగులకు అంటే ఉద్యోగం చేసే స్త్రీలకు ఇంకా చదువుకునే ఆడవారికి ఉపయోగపడే విధంగానే ఉంటుందని అన్నారు కదా. అట్లా పెడితే బాగుండేది కదమ్మా. అందరికి పెట్టేసరికి పబ్లిక్ ఎక్కువ అయిపోయింది, త్రిపుల్ అయిపోయింది పబ్లిక్. మా జాబ్ చేసుకోనికి వెళ్ళే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. మాకు మాత్రం ఎట్లా కానీ నిలబడడానికి కూడా అవ్వట్లేదు మాకు అసలు. డ్రైవర్ల దగ్గర కండక్టర్ల దగ్గర వాల్యూ లేకుండా అయిపోతుంది లేడీస్ కంటే అసలు బిల్కుల్. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలో మీకు ఎన్ని వరకు అందాయి, అంటే ఎన్ని పథకాల వరకు అందాయి? ఏ ఒక్కటి కూడా అందలేదండి. టికెట్ తప్పితే ఇంకొకటి ఏది లేదు. అన్ని వేస్ట్. అన్ని వేస్ట్. అంటే ఇప్పుడు ఈయన ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తున్నారు కదా, మీ దగ్గరకు వచ్చారా? సర్వే చేశారా? వచ్చారండి. సర్వేలో పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. మరి పర్సనల్ డీటెయిల్స్ తీసుకోవడం కరెక్టా రాంగా? పర్సనల్ డీటెయిల్ తీసుకున్నాడు కరెక్టే, కానీ దానికి తగ్గలాగా వాళ్ళు చెయ్యాలి కదండి. లేకపోతే వేస్ట్ కదా అది. తీసుకొని ఏం లాభం? అట్లాగే లాస్ట్ ఇయర్ లో కూడా కేసీఆర్ కూడా అట్లనే చేసిండు అన్ని. మాకు ఆయనతో వచ్చి ఒరిగింది ఏమీ లేదు, ఈయనతో వచ్చి ఒరిగింది ఏమీ లేదు. మేమే మా దగ్గర నుండి తీసుకొని మాకే పెడుతున్నారండి. 10 ఏళ్ల పరిపాలన ఆయనది చూసారు కదా. 10 ఏళ్ల పరిపాలన ఆయనలోని ఈయనలోని తేడా ఏమైనా గమనించారా మీరు? తేడా అంటే ఒక ఉద్యోగులకి, ఐటీ వాళ్ళకి, వీళ్ళకి సాఫ్ట్వేర్ లో బాగుండేది కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చి ఆ కాస్త చేసుకునే వాళ్ళది కూడా తీసేసి పడేసి. మాకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. మా బాబు ఒక సంవత్సరం దగ్గర 8 నెలల నుండి ఖాళీగా ఉంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మా బాబు మాకు కష్టం అయిపోతుంది చాలా. థ్యాంక్ యూ.